తర్వాత 2 ఎఫ్ఐఆర్లు చూసి మీరేం భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మీరందరూ ధైర్యంగా ఉండండి. మేము మళ్ళీ ఒకసారి వస్తాము, కేసు డీటెయిల్ అన్నీ కూడా కనుక్కొని ఇప్పుడు నేను మన అదే వాళ్ళ ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఐఆర్ 2 చూసి మళ్ళా దానికి బెయిల్ ఎక్కడ వేసుకోవాలో ఏమైనా చూసి మెయిల్ వేసేదానికి కూడా మేము అడ్వకేట్ మాట్లాడి తొందరగా కావాలి. ఎందుకంటే ఈ పండగ రాకుండా ఉంటే బాగుండేది. పండగ ఈ రోజు నుంచి సెలవులు కోర్టు కూడా, కాబట్టి అక్కడ అయిపోతేనే వచ్చేదానికి కూడా చూస్తాము. మళ్ళీ మీ గ్రామానికి వస్తాము. ముఖ్యంగా మీరందరూ కూడా బాగా చదువుకోండి. మీరు ఆడవాళ్ళు కూడా మీ పిల్లల్ని కొంచెం క్రమశిక్షణతో, ఎందుకంటే గ్రామాలు ఏమనుకోవద్దండి. ఈరోజు పిల్లలంతా మా గ్రామంలో కూడా చిన్న పిల్లలంతా తాగుడుకు అలవాటు పడిపోయి అయిపోయి చదువు పక్కన పెట్టేస్తున్నారు. చదువు మనం ఏం చేయాలి అది చేయకుండా మిగతా పనులంతా ఉన్నది. కాబట్టి నేను ఈరోజు జడ్జి అయినంటే చాలా మారుమూల గ్రామం మాది. ఈరోజు కూడా అక్కడ బస్సులు లేవు, ట్రైన్ లేదు, ఏమి లేదు. అటువంటి గ్రామంలో మా తల్లిదండ్రులు కూడా కూలీ చేసేవాళ్ళే. ఆ క్రమశిక్షణతో మా తల్లిదండ్రులు పెంచారు కాబట్టి ఈరోజు నేను జిల్లా జడ్జిగా అయినాను. కాబట్టి మీరందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకొని, ఎందుకంటే ఈరోజు చదువు లేనిది ఇంక మనం బతకలేము. కాబట్టి చదివే మనం కాపాడుతుంది. కాబట్టి చదువు వల్ల మీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల మీరందరూ ఐకమత్యంగా ఉంటారు. ఐకమత్యంగా ఉంటేనే మనకు రక్ష. కాబట్టి అన్ని విషయాలు మాట్లాడుకొని మళ్ళీ మేము ఇంకోసారి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. రాకపోయినా కూడా వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటారు, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సార్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాడు, నగరికి కోర్టుకు కూడా వస్తుంటాడు. ఏదైనా అవసరమైతే నేను వస్తాను, వీళ్ళిద్దరూ అంత చూసుకుంటారు. ఇప్పుడు వీలైతే సత్యవేడికి వెళ్ళి వాళ్ళు కూడా చూసేసి ఆ తర్వాత బెయిల్ విషయం కూడా వీళ్ళతో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు